మన బైక్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్ లోనే సెట్ చేయాలని చూస్తున్నాం మామ. పల్సర్ 180 కోసం అయితే హంటింగ్ స్టార్ట్ చేశా. సెకండ్ హ్యాండ్ బండి కాదు మామ, స్క్రాప్ బండి అన్నమాట. అందుకే మా ఏరియాలో ఉండే స్క్రాప్ యార్డ్లు అన్ని చుట్టేసాను. ఎక్కడ కూడా నాకు బండి అయితే కనిపించలేదు. మా పెద్దోడి కోసం 200 రూపాయలు డీజిల్ తీసుకున్నాం మామ. 1 లీటర్ డీజిల్ కి మా వాడు 35 కిలోమీటర్లు నడుస్తాడు. తీసుకుని వచ్చిన డీజిల్ ని మంచిగా ట్యాంకులు అయితే పోస్తున్నాం మామ. వీడే మా పెద్దోడు. మా నాన్న వీడితో పాటు పల్లెల పైకి అయితే వెళ్ళిపోతారు వ్యాపారం చేయడానికి. నాకు డ్రైవింగ్ నేర్పించిన గురువు కాల్ చేశాడు. నీకు కావాల్సిన అలావిల్ నా దగ్గర ఉంది, రారా అన్నాడు. సర్లేనేసి హ్యాపీగా వెళ్ళాం మామ. వెళ్ళి చూస్తే అది వచ్చేసి టీవీఎస్ అపాచిది అనమాట. మనకి అదైతే సెట్ కాదు. ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ 2 డిస్క్లు ఎక్కియాలంటే ఖచ్చితంగా దీనికి డిస్క్ సెట్ ఉండాలి. దీనికి అది లేదు కాబట్టి దాన్ని అయితే అక్కడే వదిలేసా. ఇంకా మా వాడైతే ఈసారి ఇంకో బండిని తగులుకున్నాడు మామ. ఇది మహేంద్ర ఇంపీరియో సింగిల్ క్యాబిన్ బండి. దీన్ని ఈ మధ్య తీసుకున్నారు. దీన్ని చూస్తుంటే బొలోరో కన్నా పెద్దదిగా కనిపిస్తుంది. ఫ్రంట్ నిలబడి చూసామంటే బండిని చూడడానికి మహేంద్ర జైలో లాగా కనిపిస్తుంది. రిపేర్ వర్క్ అన్ని అయిపోయిన తర్వాత టింకరింగ్ అండ్ పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారంట. మా నాగలాపురంలో కొత్త మినీ బస్ ఒకటి దిగింది మామ. తొందరలో దాని వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. బండి మాత్రం రథం లాగుంది మామ. 2 కళ్ళు సరిపోవు మామ. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.